బీఆర్ఎస్ నాయకులపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఇష్టం వచ్చినట్టు భూములను కబ్జా చేశారు. ప్రజలకు పనికి వచ్చే పార్కులను సైతం వదలలేదని నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండలో విలేకరులతో మాట్లాడుతూ మండిపడ్డారు. నాయకులు కబ్జా చేసిన స్థలాలను తిరిగి అప్పగించాలి, లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. ఆరోపణలు జిల్లాలో తక్కువ వచ్చిన వాళ్ళలో వారొకరు. వారే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసిన కర్మ పట్టింది అని అంటే నిజంగా కూడా ఇది చాలా దుర్దినం. ఇది నేను చూస్తున్నాం. నా మీద కూడా మొన్న కూడా కొన్నిట్లా రాసిండ్రు. ఓ ముగ్గురు పావు డజన్ ముఠా ఫోటోలు పెట్టుకొని అది కొత్త ఫోటో తిరిగి వచ్చినట్టు వచ్చింది. కానీ అందులో ఒకడు రాష్ట్రం కబ్జా పెడతారు, ఒకరు జిల్లాల కబ్జా పెడతారు, ఒకడు రెడ్డిపురంలో కబ్జా పెడతారు. దాని వెనుక ఎమ్మెల్యే ఎన్కౌంటర్ చేద్దామని చూస్తానని, కేసులు పెడతానని, వేధిస్తానని, వెనుకున్నాడని, ముందున్నాడని. నేను మళ్ళా కూడా చెప్తాను, నేను ఎలక్షన్లో గెలిచిన తెల్లారే చెప్పిన, ఎక్కడెక్కడ మీరు కబ్జాలు పెట్టిన అన్నీ ఉన్నాయి, వాలంటరీగా ఒప్పచెప్పండి. మంచితనంగా ఒప్పచెప్తే పిల్లల పెళ్లిలకు చదువులకు కొనుక్కున్న భూములన్నీ కబ్జాలు పెట్టి ఆ ఇబ్బందులు పెట్టి వాళ్ళకు ఒప్పచెప్పండి డే అనే చెప్పిన. ఎన్నుకున్నాడు ఎందుకు? నేను ముందనే ఉన్న దాంట్లో ఎన్నుకున్నాడు ఎందుకు రాత్రి ముందున్నాడనే రాయండి. నాకేం ఇది అన్నదల్లా వాస్తవం ఎవరి వానికి ఏమని చెప్పడం తప్ప. కేసులు పెడతాను, ఎన్కౌంటర్ చేస్తాను, రౌడీ షీట్ ఓపెన్, ఇవన్నీ ఎన్కౌంటర్ చెప్పిస్తాను రవి. ఆ పిల్లగాని మేము ఎవరిని కూడా ఏం చేస్తానికి మేము కక్ష సాధింపు చర్యలు చేసుకోవాలనుకుంటా పోతే ఇవాళ గిన్ని రోజులు ఇక్కడ హన్మకొండ వాళ్ళు తిరగకపోతారు, వాళ్ళు మేము చేస్తే మా అభివృద్ధి ఏదో మా పని ఏదో మేము చేసుకొని రోజు ఎన్ని నిధులు చేస్తానో ఏం చేస్తానో అని రాసుకుంటూ పోతాను. పొద్దుగా లేస్తే తిరుగుతాను, ఎలక్షన్ ఉన్నా లేకున్నా తెల్లారికెళ్ళే తిరుగుతున్నాం. కానీ బాధ అనిపిస్తుంటుంది. ఏంటంటే పెద్దలు చెప్పినట్టు రాసేటప్పుడు మేము మనుషులమే కదా, మీ తిరిగా రాసేటప్పుడు ఇది రైటా రాంగ్ అని తెలుసుకొని రాస్తే బాగుంటుంది. నేను చెప్పింది ఏంటిది? వాస్తవానికి కబ్జాలు పెట్టిన వాళ్ళని ఇప్పుడు కూడా చెప్తున్నా, వారు ఎవరిది వాళ్ళకు గొప్ప చెప్పండి, లేకపోతే వదిలిపెట్టేది లేదు, చట్టపరంగా చర్య తీసుకుంటాం అని ఎటువంటి అనుమానం లేదు అని మేము చెప్తుంటే ఉల్టా పట్టుకొచ్చి ఇటు పెడుతుంటే వాళ్ళ తిరిగి యూనివర్సిటీలకు ల్యాండ్ కబ్జాలు పెట్టామా? ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టి ఉన్న రిజర్వేషన్లు కూడా యూనివర్సిటీలకు కబ్జాలు పెట్టామా వాళ్ళ తిరిగా?